సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. చట్ట వ్యతిరేక సరోగసీ విధానాలు, పిల్లల అక్రయ విక్రయం కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నమ్రత దగ్గరకు సరోగసీ కోసం వచ్చిన దంపతులకు వేరే వారి పిల్లలను ఇచ్చి చేతుల నిండా డబ్బులు దండుకున్నట్టుగా పోలీసులు తేల్చారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కేసులో మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. జడ్జి ఎదుట డాక్టర్ నమ్రత సహా 6 నిందితులను ప్రవేశపెట్టారు గోపాలపురం పోలీసులు. న్యాయమూర్తి వారికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల్లో గాంధీ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ సదానందం కూడా ఉన్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతకు సహకరించిన మరో డాక్టర్ కళ్యాణిని విజయవాడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రస్తుతం హైదరాబాద్కు తరలించి విచారిస్తున్నారు. ఇక గోపాలపురంలో ఓ జంట చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సృష్టి సెంటర్పై దాడులు చేశారు. సరోగసీ విధానంలో పిల్లల కోసం వెళ్తే వేరే వాళ్ల బిడ్డను అప్పగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఆసుపత్రిలో శనివారం రోజంతా సోదాలు చేశారు. పేషెంట్ల ట్రీట్మెంట్ కు సంబంధించిన ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకున్నారు. ఎంతమందికి వేరే వారి వీర్యంతో ఐవీఎఫ్ చేశారు అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. డాక్టర్ నమ్రతను రిమాండ్ తర్వాత కస్టడీకి తీసుకుని విచారిస్తే సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన ఇలాంటి విషయాలు బయటకు రావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక మరోవైపు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని ఇండియన్ స్పర్మ్ టెక్ లో కూడా అక్రమంగా ఐవీఎఫ్ విధానాల్ని అనుసరిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా స్పర్మ్ ఎగ్స్ సేకరించి గుజరాత్, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్లోని ఐవీఎఫ్ కేంద్రాలకు తరలిస్తూ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇండియన్ స్పర్మ్ టెక్ తో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కు కూడా సంబంధాలు బయటపడ్డాయి. ఇండియన్ స్పర్మ్ టెక్ కు ఎలాంటి పర్మిషన్స్ లేవని విచారణలో తేలింది. మల్టిపుల్ ప్రొసీజర్స్ చేస్తున్నారండి వాళ్ళు. దే ఆర్ డూయింగ్ మల్టిపుల్ ప్రొసీజర్స్. ఇప్పుడు చాలా మంది కపుల్ ఎట్లా అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అందరూ ఒప్పుకోరు. సమ్ పీపుల్ విల్ సే వద్దు, మాకు సరోగేసీ వద్దు, మాకు ఐవీఎఫ్ఏ కావాలా. సో వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఇప్పుడు వెన్ షీ సేస్ సరోగేసీ, వాళ్ళకి సరోగేట్ లేనప్పుడు ఇట్లాంటి పిల్లల్ని తెచ్చి మేము సరోగేట్ చేసామని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. దే డోంట్ లెట్ ద సరోగేట్ మీట్ ది యాక్చువల్ కపుల్. మేమే చైల్డ్ని అరేంజ్ చేస్తున్నామని చెప్తున్నారని ఈ కేసులో మాకు తెలిసిన విషయం. వాళ్ళు అక్కడ ఏమీ లైసెన్సెస్ లేకుండా, సఫిషియెంట్ సర్టిఫికేషన్స్ లేకుండా ఇట్లాంటి స్పర్మ్ కలెక్షన్స్ అండ్ స్పెసిమెన్ కలెక్షన్స్ ప్రొసీజర్స్ చేస్తున్నారని. సో దాంట్లో కూడా ఒక 6-7 పీపుల్ని వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్ కేస్. అండ్ ఫర్దర్ కూడా అసలు దానికి ఎట్లా ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఆపరేషన్లో వచ్చింది అండ్ హూ ఆర్ ది మెయిన్ పర్సన్స్, we will definitely identify them and make them part of this case.